ఇక ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు తోపులాట జరగడంతో కౌంటింగ్ కేంద్రం వద్దనైతే ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పాలి. అదేవిధంగా సూర్యాపేట తిరుమలగిరి మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ అయితే దక్కించుకున్నట్లయితే తెలుస్తోంది. మొత్తం మీదట 15 వార్డులకు గాను బీఆర్ఎస్ అయితే 10 వార్డుల్లో విజయం సాధించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 5 వార్డులనైతే గెలుపొందింది. ఇక జగిత్యాల జిల్లా రాయకల్లోనైతే మున్సిపాలిటీలో మొత్తం మీదట 12 వార్డుల్లో 5 వార్డులు అయితే గెలుచుకుంది. ఇక బీజేపీ 3, కాంగ్రెస్ ముఖ్యంగా 3 బీఆర్ఎస్ అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. మొత్తం మీదట 12 అయితే 10 వార్డుల్లో కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ అయితే గెలిచినట్టయితే సమాచారం. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కూడా ఉత్కంఠనైతే కొనసాగుతోందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లకైతే సమానంగా చెరో 13 వార్డుల స్థానాలు అయితే దక్కాయి. దీంతో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కింగ్ మేకర్లుగానైతే మారారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోందని చెప్పాలి. పూర్తి రిజల్ట్స్ సాయంత్రానికైతే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో భాగంగా కొన్ని చోట్లనైతే 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగానైతే పోరు సాగిస్తుంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కి మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతోందని చెప్తున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధానమైనటువంటి పార్టీలు దాదాపుగా 10 రోజుల నుంచి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి, కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి కూడా ప్రచారం నిర్వహించాయి. సో దానిలో భాగంగానే బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే జాతీయ అధ్యక్షుడితో సహా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ దాదాపుగా 8 ఎంపీలు ఉన్నాయి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ కూడా ఎక్కడ కూడా పెద్ద అనుకున్న స్థాయిలో వాళ్ళ ప్రభావం చూపించలేదు. ఒక ఏదైతే కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, నారాయణపేట మున్సిపాలిటీ కావచ్చు, ఆ 2 చోట్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడ అనుకున్నంత, ఏదైతే నిజామాబాద్లో ఎంపీ ఉన్నారు, ఆదిలాబాద్, ఇట్లా అన్ని చోట్ల దాదాపుగా 8 మంది ఎంపీలు ఉన్నారు. వారున్న చోట ఎక్కడ కూడా బీజేపీ అంత ప్రభావం చూపించలేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ చెబుతూ ఉంటుంది, మేమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి, మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం. కానీ ఏదైతే దీనికి సంబంధించి జనాల్లో రూట్ లెవెల్లో మాత్రం ప్రజల దగ్గర అంత బలంగా బీజేపీ పార్టీ లేదని స్పష్టం అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైతే అధికారంలో ఉందో, ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కొంత ప్రభావం చూపించగలిగింది. మొత్తం మీద బీజేపీ ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా దాదాపుగా 50% వరకు మేము గెలుచుకునే పరిస్థితి ఉందని చెప్పారు. కానీ ఈ ఏదైతే రిజల్ట్ ఉన్నాయో, ఈ రిజల్ట్ కొంత బీజేపీ నాయకులు కూడా కొంత కంగుదిన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపుగా 700 నుంచి 600 వరకు వార్డులు గెలుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ భావించింది. ఓట్ షేరింగ్ కూడా దాదాపు ఎక్కువ పర్సంటేజ్లో ఓట్ షేర్ కూడా బీజేపీకి టర్న్ అవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటు ఏదైతే ఉందో అది పార్లమెంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టుగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి బీజేపీ పార్టీ భావించింది. కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ తన అనుకున్నటువంటి స్థానాలు అయితే గెలుచుకున్న పరిస్థితి లేదు. మొత్తం మీద ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 90కి పైగా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే 7 కార్పొరేషన్లకు సంబంధించి 5 కార్పొరేషన్ల వరకు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ ముందంజలో ఉంది. మరోపక్క సిపిఐ, ఏదైతే కొత్తగూడెం లాంటి కార్పొరేషన్లో కూడా సిపిఐ కూడా ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ ట్రెండ్ మరికొద్ది సేపట్లో ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, మొత్తం మీద అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. హిమవర్ష, రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క మున్సిపాలిటీని కూడా బీజేపీ అయితే గెలవలేదు అంటూ కూడా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కరీంనగర్లో కొంత బీజేపీ ముందుంది. ఖచ్చితంగా కరీంనగర్లో అయితే గట్టి పోటీ ఇచ్చింది. కరీంనగర్లో గెలిస్తే ఏదన్నా అవకాశం ఉంటే కరీంనగర్లోనే ఖచ్చితంగా బీజేపీకి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ కార్పొరేషన్ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ముగ్గురు కూడా మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు. కరీంనగర్లో త్రిముఖ పోటీ అయితే
బాగానే ఉంది. దాంతోపాటు ఎంఐఎం పార్టీ కూడా కరీంనగర్లో కొంత పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కరీంనగర్లో కూడా ఎంఐఎం కూడా మంచి పోటీ ఇచ్చింది. కొన్ని చోట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఇండిపెండెంట్లు ఉంటారు, ఇండిపెండెంట్ల ప్రభావం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వాళ్ళు కొంత మద్దతు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల టై అయిన పరిస్థితి, హంగ్ ఏర్పడింది. ఖచ్చితంగా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉంటారో ఇండిపెండెంట్లు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో అక్కడ మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశం ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి 16వ తారీఖు దాకా గెలిచినటువంటి వార్డు మెంబర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అదే పార్టీలకు ఉంటుంది. ఈ రోజు నుంచి క్యాంపు రాజకీయాలనే ఖచ్చితంగా నైట్ నుంచి కొనసాగే అవకాశం ఉంది. దానికి సంబంధించే ఎన్నికల అధికారులు కూడా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఖచ్చితంగా ఏదైతే కొంతమంది ఇప్పటికే గెలిచినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని క్యాంపు కార్యాలయాలకు తరలించారని చెప్పేసి ఎన్నికల అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఖచ్చితంగా గెలిచిన వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ అధికారి దగ్గరకు వచ్చి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసి ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎవరైతే క్యాంపులో ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు సంతకం చేయడానికి ఖచ్చితంగా బయటకు రావాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత సంతకం గెలిచిన వార్డు మెంబర్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సిగ్నేచర్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి కూడా కొంత క్యాంప్ రాజకీయాలు జరిగే అవకాశం ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులు ఏదైతే ఏ పార్టీ నుంచి ఏ సింబల్ మీద నుంచి గెలుస్తారో వాళ్ళంతా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లోకల్గా మంత్రుల మీద ఉంది. ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లకి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కూడా ఇప్పుడు నిన్ననే తరలించిన పరిస్థితి ఉంది. సో వీళ్ళందరిని గురించి ఎన్నికల అధికారులు తెలుసుకోవడంతో ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ ట్రెండ్ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. వర్ష